హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి నేను మెంతాకు పప్పు చేస్తున్నా. మెంతాకు పప్పు ముందు కందిపప్పు కడుక్కోవాలి. అరకందిపప్పు మామూలు కందిపప్పు కడుక్కొని కుక్కర్ గిన్నెలో వేసుకొని దానిలో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. దీనికి టమాటాలు లేకపోయినా కానీ సరే మెంతాకు వేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టమాటాలు మాత్రం నేను టమాటాలు లేకుండా ఉండే పప్పు మాత్రం సూపర్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. అసలు ఎంత బాగుందో. మెంతాకుని శుభ్రం చేసుకొని చిన్న చిన్న కట్టలు వస్తాయి, శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకొని తర్వాత కోసుకొని పప్పులో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే 3 కానీ 4 కానీ విజిల్స్ వచ్చినాయి అంటే పప్పు మెత్తగా ఉడికిపోద్ది. మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఈ మెంతాకు చిన్న మెంతం కూర అంటారు. ఈ మెంతాకుని వారంలో 2 రోజులన్నా 2 సార్లన్నా తీసుకోవాలా. మనకి అప్పుడు జుట్టు ఊడకుండా జుట్టుకు కూడా ఉపయోగపడిద్ది. జుట్టుకు మెంతులు మిక్సీ చేసి పెట్టుకోండి హెయిర్కి అని అంటుంటారు కదా. మనం ఇలా తిన్నా కానీ సరే పప్పులో పెట్టుకొని మెంతాకు మనకి జుట్టు బాగా గట్టిగా ఉంటుంది ఊడకుండా. ఇలా పప్పుని ఇంకా మెత్తగా ఇప్పుడు వచ్చేసి పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇది మెంతాకు పప్పు కాబట్టి చల్లబడే కొద్దీ గట్టిగా అయిపోద్ది. అందుకని చెప్పి కాసిన వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపుకి గిన్నె స్టవ్ మీద పెట్టి కాస్త నూనె వేడెక్కనిచ్చి దాంట్లో తాలింపు గింజలు వేసేసుకొని ఆవాలు చిటపట్లు అడంగలే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. పప్పులలో మాత్రం ఇంగువ వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు బాగా ఒలుచుకొని దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కోసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. సన్నగా దొరుకున్న ఉల్లిపాయలని అవి బాగా ఏగనివ్వాలన్నీ. అవి బాగా ఏగిందాక వేపుకోవాలి. పోపు అంతా కలుపుకుంటే స్టీల్ గిన్నె కదా, వదిలేస్తే మాడిపోతుంది. అందుకని పట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉండి ఏగంగానే మొత్తం తాలింపు అంతా ఏగి పొంగలి పప్పు తీసి మెంతికూర పప్పు అంతా ఆ తాలింపులో పోసేసి బాగా కలుపుకొని బాగా ఉడికినట్టు కాగానే వేడెక్కి ఉడికినట్టు కాగానే దించేసుకోవచ్చు. ఉప్పు చూసుకొని ఉప్పు చాలపోతే వేసుకోండి. ఇలాగాని చేశారంటే పప్పు మాత్రం సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు మెంతాకు పప్పు ఉంది, మెంతాకు పులుసు ఉంది, ఎట్లానైనా చేసుకోవచ్చు. మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. మెంతాకు పప్పు మాత్రం ఈరోజు కుదిరింది, సూపర్ కుదిరింది. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. అంత సూపర్గా ఉంది. వీడియో కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.